హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొన్ని థ్రిల్లర్ మూవీస్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. ఈ మూవీస్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ మీకు ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. సో ఫస్ట్ మూవీ వచ్చేసి ఇంట్రూజన్. ఇది 2021లో వచ్చింది. ఇందులో ఏంటంటే ఒక రిమోట్ ఏరియాలో ఉన్న తమ కొత్త ఇంటికి హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మిస్టీరియస్ ఎలిమెంట్స్ అయితే జరుగుతుంటాయి. ఈ అమ్మాయి అంటే ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమెకి ఎవరో తమ ఇంటికి ఇంట్రూడ్ అయ్యి వచ్చినట్టు తనకు అనిపిస్తుంటుంది. సో ఆ ప్రాసెస్లో ఒక్కొక్కటి ఒక కైండ్ ఆఫ్ మిస్టీరియస్ ఎలిమెంట్స్ లాగా రివీల్ అవుతుంటాయి. ఒక కైండ్ ఆఫ్ షాకింగ్ ట్విస్ట్లు, టర్న్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. తర్వాత ఎండింగ్ వచ్చేసరికి లిటిల్ బిట్ కొంచెం అంటే క్లిషేడ్గా అనిపించినా కూడా ఓవరాల్గా ఈ మూవీ అయితే మిమ్మల్ని ఒక కైండ్ ఆఫ్ థ్రిల్కి అయితే గురి చేస్తుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, సో చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 2005లో వచ్చిన రెడ్ ఐ. ఈ మూవీలో ఏంటంటే హీరోయిన్ ఫ్లైట్లో వెళ్తుంటుంది. వెళ్తున్న ప్రాసెస్లో ఒక అతను చాలా క్లెవర్గా తనని హాస్టేజ్లా తీసుకుంటాడు. హాస్టేజ్లా తీసుకోవడమే కాకుండా అతను చెప్పేవన్నీ తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి అతను ఆమెని ఫోర్స్ చేస్తుంటాడు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే చాలా థ్రిల్లింగ్ సినారియోస్ అయితే డెవలప్ అవుతాయి. ఇది ఒక చెప్పాలంటే ఈ మూవీ ఏంటంటే మ్యాక్సిమం మూవీ అంతా ఫ్లైట్లోనే ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుంది, అసలు అంటే ఈ అమ్మాయి ఏదైతే విలన్ ఉన్నాడు కదా ఆ విలన్ నుంచి తనను తాను రక్షించుకోగలిగిందా లేదా అనేది ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ తోటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ అయితే మెయింటైన్ అవుతుంది. తర్వాత ఈ మూవీ స్టార్టింగ్ మీరు ఓపెనింగ్ పోర్షన్స్ చూసినా కూడా అసలు అంటే డైరెక్టర్ తీసిన విధానం, సీన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం చూస్తే ఒక కైండ్ ఆఫ్ నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఇది. అండ్ ఇందులో రాచెల్ మెక్అడమ్స్ అండ్ సిలియన్ మర్ఫీ ఇద్దరి పెర్ఫార్మెన్సెస్ కూడా టెరిఫిక్గా ఉంటాయి. ఇక లిస్ట్లో థర్డ్ మూవీ వచ్చేసి పానిక్ రూమ్. ఇది 2002లో వచ్చింది. ఈ మూవీ ఏంటంటే హాలీవుడ్లో క్లాసిక్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, ఆ క్లాసిక్ థ్రిల్లర్స్లో ఈ మూవీ కూడా ఒకటని చెప్పొచ్చు. అండ్ అంటే అందుకు రీజన్ ఏంటంటే దీని మేకింగ్ బేసిక్గా ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి డేవిడ్ ఫించర్. చాలామందికి తెలిసే ఉంటుంది. డేవిడ్ ఫించర్ టెరిఫిక్ ఫిల్మ్ మేకర్. అతను ఈ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఫిల్మ్ని హ్యాండిల్ చేయడం అనేది సమ్ కైండ్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇచ్చిందని చెప్పొచ్చు. సో అండ్ అంతేకాకుండా ఇందులో యాక్చువల్ స్టోరీ ఏంటంటే తల్లి కూతుళ్ళైన జోడీ ఫోస్టర్ అండ్ క్రిస్టిన్ స్టీవార్ట్ ఇద్దరు ఏంటంటే న్యూయార్క్లోని తమ అపార్ట్మెంట్లో ఉన్న టైంలో ఒకరోజు నైట్ ముగ్గురు దొంగలు ఆ అపార్ట్మెంట్ లోపలికి వస్తారు. వాళ్ళు ఏంటంటే సంథింగ్ ఒక విలువైన వస్తువు కోసము అంటే ఆ బిల్డింగ్లో దాచిపెట్టి ఉంటారు. సో దాన్ని రికవర్ చేసుకోవడానికి వస్తారు. సో లోపలికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అంటే చాలా డేంజరస్ క్రిమినల్స్ చెప్పాలంటే. సో అట్లాంటి వాళ్ళ నుంచి ఇద్దరు అంటే ఈ తల్లి కూతుళ్ళు ఎట్లా తప్పించుకున్నారు, అసలు అంటే ఎట్లా ఫైట్ చేయగలిగిళ్ళు, ఆ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేసిళ్ళు, అసలు చివరికి తప్పించుకోగలిగిల్లా లేదా అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ మూవీలో ఏంటంటే చాలా స్టైలైజ్డ్ కెమెరా వర్క్ అనేది చాలా ఎఫెక్టివ్గా మనకు అనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ జోడీ ఫోస్టర్ అండ్ క్రిస్టిన్ స్టీవార్ట్ల పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కూడా అంటే ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ అని చెప్పిన కదా, సో ఆ ఫార్మాట్కి చెందిన ఫిలిమే ఇది. సో ఇది మిస్ అవ్వకండి. ఈ 3 ఫిలిమ్స్ కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉన్నాయి. మరొక మంచి ఎక్సైటింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.